రేట్లు కూడా లేవు. గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా మీకు ఇప్పుడు? ఏం లేదు. రైతు భరోసా కానీ ఇంకా వేయలా ఇప్పటికి వేయలా రైతు భరోసా. అయితే మొత్తానికి అయితే రైతులు అయితే ఇబ్బంది పడే. రైతులు ఏం చేస్తే బాగుంటుంది అంటారు రైతుల కోసం? ఏముంది, ఇప్పుడు తడిసిన వాటికైనా కొంత మద్దతు ఎత్తే రైతు కత్తుకోలుకుంటారు. వడ్లకు రేట్లు లేవు. రైతుల కాడ ఉన్నప్పుడు 1200 అట్టగా ఉన్నాయి. ఇవాళ మళ్ళీ 18,000 అంటాను. 1800 అని దాని కాడ అన్ని రైతులకు ఏమి లేదు. మీకు ప్రభుత్వం గత 5 సంవత్సరాలు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఈ సంవత్సరం రైతు లెక్కలో జగన్ ఉన్నగానే మేలు. ఇప్పుడు పథకాలు అందియా? అందరికి అందిని పథకాలు అన్నీ అందిని. వడ్లు రేట్లు కూడా ఉన్నాయి అప్పుడు, ఇప్పుడేం లేవు. మిరపకాయలు కూడా బాగుంది రేటు. అమ్మఒడి కానీ ఉచిత పథకాలు ఏమి లేదు అసలు. అయ్యలే ఇప్పటికి. సూపర్ 6 అన్నారు, ఎంతవరకు? అవన్నీ ఒట్టిదే. ఇంకా సూపర్ 6 అన్నది అంతా ఒట్టిదే. ఎందుకు అంటారు? లేదు అసలు రైతు భరోసా పడితేగా. చంద్రబాబు ఎక్కినా కనీసం రూపాయి కూడా కొట్టల. చంద్రబాబు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముగ్గురు పాలన కలిసి చేస్తున్నారు కదా కూటమిలో. మీకు ఎలా అనిపించింది? ఇంక ఎలా ఏముంది, రైతుకు ఏముంది? రైతుకు లేకపోతే ఏముంటుంది? ఇంకా రైతుకు పావల వస్తే రైతు పర్వాలేదు అంటాడు. ముగ్గురు కలిసి రైతులు నారిపేసిలా ఏముంది? ఇంకా పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది మీకు? పవన్ కళ్యాణ్ ఇటు అసలు ఎవడు అనుకోడు. ఈడ పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఆయన కూటమిలో లేకపోతే గెలుస్తారంటారా? గెలవడు. ఎందుకంటారు? డిపాజిట్లు కూడా రావు లెక్క అయితే. ఇప్పుడు కూడా గెలిచేది మొన్న వీళ్ళు ముగ్గురు కలబట్టి పవన్ కళ్యాణ్ గెలిచాడు, కానీ లేకపోతే ఇక్కడ ఎవరు వేరు. జగనే గెలిచేవాడు, మోసం చేస్తారు. అంటే ప్రజలందరూ జగన్ అంటున్నారు, ఏంది కారణం? ఏంది కారణం? ఏముంది, రైతులను తాదుకుండేవాడు. ఇంకా ఈ చంద్రబాబు ఎక్కినాక రూపాయి వేయకపోతే ఇంకా ఏముంది, రైతులు ఏమి కావాలంటారు? పథకాలు అయితే అందట్లే ఎవరికి ఏమి లేదు. ఈ మధ్య కరువు పనులు కూడా చేస్తాను కానీ రూపాయి కొట్ల. రైతులకైతే ఇబ్బంది అయితే.